హాయ్ గైస్, వెల్కమ్ టు ఎవా మీడియా. దిస్ ఇస్ నాని. సో ఈ రోజు అయితే మనకు స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ ఆయన స్టెప్లే కనిపిస్తున్నాయి. సో ఒకసారి మీకు కూడా పరిచయం చేస్తాను. హాయ్ బ్రో, ఈశ్వర్ మాస్టర్. హలో బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ బ్రో. ఎలా ఉన్నారు మీరు? సో నేను సూపర్గా ఉన్నాను. మీ స్టెప్స్ చూస్తుంటే నాకు కూడా డాన్సర్ అయిపోవాలని ఉంది బ్రో. ఎక్కడ మరి నేర్పించాలి మీరే. చూస్తే వేసేయాలప్పుడు వేసేయాలి బ్రో, అంతే. అంతేనా? ఎలా ఉన్నాయి ప్రాజెక్ట్స్ అన్ని? ఎలా ఉన్నాయి? మంచి ఫేమ్ వస్తుంది ఈ మధ్య. ఏ సాంగ్ పట్టుకున్నా కానీ హిట్ అయిపోతుంది. బయట ఎలా ఉంది? పబ్లిక్ లో తిరుగుతున్నా బాగుంది బ్రో. గుడ్ అంటే సంథింగ్ అంటే నథింగ్ టు సంథింగ్ లాగా. సో ఇప్పుడు ఈశ్వర్ అంటే ఎవరు అనే దగ్గర నుంచి, ఈశ్వర్ అంటే ఓ అతనా అనే దగ్గర నుంచి, అండ్ ఓ 10 మంది మాస్టర్స్ లో ఆఖరి మాస్టర్ గా నా పేరు కూడా ఉంటుంది. లేదు ఈ సాంగ్ ఈశ్వర్ మాస్టర్ చేస్తే బాగుంటది, ఈ మాస్టర్ ఈ సాంగ్ మీకోసమే అనుకుంటున్నాం, మేము ఫస్ట్ నుంచి మీకోసమే అనుకున్నాం, ఇది మీరు చేస్తే బాగుంటది, ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఓకే. ఒకప్పుడు ఎవరు నమ్మలేదు, నమ్మడానికి మన దగ్గర ఏం లేదు, ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కొంచెం నమ్ముతున్నారు, పిలుస్తున్నారు. రిజెక్షన్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు, ఇప్పుడు రిజెక్షన్ కొంచెం తక్కువయ్యాయి. నేనే కొన్ని ఇప్పుడు మీరు రిజెక్ట్ చేసే అంత ఆపర్చునిటీ, సినిమా చాలా పెద్దది, ఆపర్చునిటీ చాలా పెద్దది. రిజెక్షన్ కాదు, డేట్స్ వల్ల, లేదంటే తక్కువ అవైలబిలిటీ మనం తక్కువ ఇవ్వడం వల్ల, లేకపోతే ఎక్కడో మనకి ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కొన్ని సాంగ్స్ మనం చేయకపోవడం బెటర్ అనే సెన్స్లో కొన్ని నేను కూడా ఓకే ఈ సాంగ్ మంది కాదేమో, వేరే మాస్టర్ చేయాలేమో అని పక్కన పెట్టేసి మన వరకు వచ్చిన పాటలు మాత్రం మనం దానికి 100% ఏం చేయాలో, ఆ సినిమాకి ఎంత ఉపయోగపడాలో, ఆ డైరెక్టర్కి ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగపడాలిగా ట్రై చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఉన్నట్టు ప్రస్తుతానికి. సో ఫస్ట్ ఈ మధ్య ప్రేమల తర్వాత బాగా మంచిగా ఉంది కదా స్టెప్స్ కానీ, అవన్నీ బాగా హిట్ అయ్యాయి ప్రేమల సాంగ్. సో ఎట్లా ఉంది అది? కోట్ అంటే ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి, ఇప్పుడు ఒక టెక్నీషియన్కి ఎవరికైనా సరే ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉంటాడు. కానీ ఒక్క దగ్గర కళ్ళమ్మ తల్లి అంటామా, లేకపోతే ఇండస్ట్రీ అంటామా, లేదంటే మన ఎఫర్ట్స్ అంటామా, అన్నీ ఒక దగ్గర ఆగుతాయి, ఒక దగ్గర ఆగి ఒక దగ్గర ఇస్తాయి అనమాట. సో అలాంటి ఇది నాకు కోట్ అనమాట. సో అంతకుముందు గ్యాంగ్స్ ఒక దగ్గర చేసాను, చుట్టంలా చూసి పోకల విశ్వకన్నతో సితారు ఎంటర్టైన్మెంట్లో చేసాను. అది కొంచెం ఫేమ్ ఇచ్చింది, కానీ అప్పుడు నేను ఎవరో తెలియదు. సాంగ్ తెలుసు అందరికి, ఆ సాంగ్ నేనే చేసాను తెలీదు. కోట్ కొంచెం కథలు చెప్పారు, కవితలు అదే అది పాడండి ఒకసారి, పాట పాడండి మాకు. పాడతారు, మీరు పాడతారు, నాకు తెలిసి మీరు మంచి సింగర్ అని కూడా విన్నాను. లేదు, పాట వింటూ మౌంటైన్స్ రాసే ప్రాసెస్ లో హమ్ చేస్తాం కదా, సో అలాగా పాడుకునేది తప్ప మనం ప్రొఫెషనల్ గా ఆ గాన గంధర్వ ఏం లేవు మనకి. జస్ట్ నార్మల్ సింగర్ టర్మ్స్ అని వస్తున్నాయి. ఓకే, చూద్దాం. అదే అది. సో కోర్ట్ కొంచెం అక్కడ మనకి మూమెంట్ ద్వారా అండ్ సినిమా కూడా హిట్ అవ్వడం. బ్రో ఒకటి ఏంటంటే, ఇక్కడ మన సాంగ్ హిట్ అవుతేనే కాదు, ఆ సినిమా కూడా హిట్ అయితేనే మనకి ఆ టెక్నీషియన్ పేరు వస్తుంది. సో సినిమాలో అంత మ్యాటర్ ఉండడం వల్ల నాని గారు నమ్మిన సినిమా, నాని గారు నమ్మిన కథ, అండ్ జగదీష్ బ్రో నాకు ఇచ్చిన ఫ్రీడమ్, సో ప్రెషర్ ఏం లేదు, అండ్ రోషన్ అండ్ శ్రీదేవి గారు ఇద్దరు కలిసి చేసిన పర్ఫార్మెన్స్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మూవ్మెంట్ చేయడం. సో పేరు కూడా బాగా తెలియకుండా మనం లేకుండా మన మూవ్మెంట్ వర్క్ అక్కడికి చేయడం వల్ల సో ఆటోమేటిక్గా అందరికి రీచ్ అయింది, వాళ్ళే రీచ్ చేశారు ఎక్కువ. మనం సినిమా వరకు ఏం చేయాలో అంతవరకు చేసాం, కానీ ప్రొడక్షన్ బాగా చేసింది, ఆర్టిస్టులు బాగా ప్రమోట్ చేస్తారు. సో సగం క్రెడిట్ వాళ్ళకి ఇవ్వరు. సో అది కోర్టు ద్వారా కొంచెం రికగ్నైజేషన్ అయితే వచ్చారు. ఇక్కడ కూడా ప్రెజర్ ఏం లేదు, ఒకసారి పాడేసి. చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో అంతే. అసలు నాకు పాటలే రావున్నారు చెప్పారు, బాగా పాడుతున్నారు. ట్రై చేయండి ఒకసారి, చూద్దాం. లేదు, ఎవరైనా అడిగినప్పుడు మీలాంటి వాళ్ళు కనెక్ట్ అయ్యి అడిగితే అప్పుడు చూద్దాం, ఎందుకంటే మీలాంటి వాళ్ళు వస్తున్నాయి మోహన్ బాబులు. ఓకే, ఈ రీసెంట్ టైమ్స్ లో అంటే ఒకప్పుడు ఆ డాన్సెస్ మాస్టర్ చేసినా కానీ వాళ్ళ పేరు బయటకు వచ్చేది కాదు. ఎంతో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో కనిపించుకుని వెళ్ళిపోయిన ఉన్నారు. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఎంతవరకు యూజ్ అయింది? అదే బ్రో, ఇప్పుడు మీరు అన్నమాట, ఇప్పుడు మనకు బేసిక్గా నాకన్నా మంచి తోపు మాస్టర్లు నేను చూసాను, కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు. అంటే ఈ ఫేస్బుక్, ఇన్స్టా, టిక్టాక్లు, ఈ రీల్స్, ఈ ట్రెండ్ లేదు, ఈ కల్చర్ లేదు. కానీ ఆ ప్యూర్ టాలెంట్ ఎవరైనా చెప్తే తప్ప వాళ్ళ గురించి మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసారు, ప్రమోటర్స్ వచ్చేసారు, లేదంటే అంటే ఇప్పుడు మీకు తెలుసు 30 seconds వీడియో చూసి ఆ పెద్ద ఆర్టిస్టులు అయిన వాళ్ళు చూస్తున్నాం, మనం హీరోలు అయిన వాళ్ళు చూస్తున్నాం, హీరోయిన్స్ని కూడా చూస్తున్నాం, టెక్నీషియన్ని చూస్తున్నాం. సో మనకి సోషల్ మీడియా ఎంత బెనిఫిటో అంత మైనస్ కూడా. మన అదే సోషల్ మీడియా ద్వారా నెగిటివిటీ కూడా చూస్తున్నాం, పాజిటివిటీ కూడా చూస్తున్నాం. మన ప్రొఫెషనల్గా మన టాలెంట్ వైపు, మన ఇండస్ట్రీ వైపు చూసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. అంటే నాకు కూడా ఇప్పుడు
ఒక హుక్ స్టెప్ ఎందుకు వైరల్ అయింది, ఇన్స్టా వైరల్ అయింది అంటాం. ఇప్పుడు బేసిక్గా చూడండి బ్రో, ఎంత సోషల్ మీడియా ఎంత ఎఫెక్ట్ ఉందంటే ఒక డైరెక్టర్ మీద కానీ, ఏదో ఒక సినిమా టీమ్ మీద కానీ, ఒక టెక్నీషియన్ మీద కానీ, ఏదైనా సాంగ్ ఇచ్చేటప్పుడు మాస్టర్ ఇది మనకి ఇన్స్టాలో ట్రెండ్ అయిపోవాలి మాస్టర్, ఈ రీల్ హుక్ స్టెప్ అందరు చేశారు మాస్టర్, అందరు చేసేలా ఉండదు అంటే ఆటోమేటిక్గా ఒక ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్, ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ మనల్ని రూల్ చేస్తుంది యాక్చువల్లీ. సో ఒకప్పుడు ఏంటంటే 3-4 మినిట్స్ సాంగ్ మొత్తం చూసేవాళ్ళం. 3-4 మినిట్స్ సాంగ్ తో పాటు ఇది స్పెషల్ గా 30 సెకండ్స్ 50 సెకండ్స్ మూమెంట్ హైలైట్ చేస్తున్నాం అంటే అది కంపల్సరీ కావాలని ఒక విధంగా చిన్న సైజ్ ప్రెషర్ కూడా ఉంది. ఇప్పుడు కోట్ తర్వాత నాకు అలాంటి సాంగ్స్ చాలా వచ్చాయి, కానీ కోట్ లాగా అన్ని అలాగే వర్కౌట్ అవ్వాలంటే అబౌవ్. సో సోషల్ మీడియా వల్ల కొంచెం ప్రెషర్ ఉంది, అండ్ అదే సోషల్ మీడియాలో నేనేంటో నా ప్రొఫైల్ ఏంటో రీచ్ అవుతుంది, అది కూడా కొంచెం ప్లస్ అవుతుంది. రెండు ఉన్నాయి బ్రో. సో అంటే హుక్ స్టెప్ కూడా ఇంతకు ముందు హుక్ స్టెప్ అనే కాన్సెప్ట్ నాకు వినలేదు నేను రీసెంట్. అదే ఇంతకుముందు సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి. సిగ్నేచర్ అంటే ఇప్పుడు మీకు నా చోరీ టఫ్ స్టెప్స్ అన్ని ఉంటాయి. లేకపోతే మన వీన్ మూమెంట్ కానీ, లేదంటే లారెన్స్ మాస్టర్ గారు, ప్రభుదేవ్ ఉండిపోతాయి అట్లా. అవి మనం చేయలేము, అంటే మనం ట్రై చేస్తే చేయగలమేమో, చేయలేము. అవి సిగ్నేచర్ మూమెంట్స్ సాంగ్ మొత్తంలో 2-3 సార్లు చేసినా ఉంటుంది. హుక్ మూమెంట్ కి సిగ్నేచర్ మూమెంట్ తేడా ఏంటంటే బ్రో, సిగ్నేచర్ మూమెంట్స్ చూసి వావ్ బాగుంది, బాగా చేసింది అని అని చెప్పలుకుంటారు. హుక్ స్టెప్ కి ఏంటంటే బ్రో, హుక్ అనగానే ఇది మనం చేసేయచ్చు, చాలా ఈజీ మూమెంట్, అరే ఇది ఇంతేనా మనం కూడా చేసేయచ్చు అని ట్రై చేసే మూమెంట్ అని. సో చూడగానే హుక్ అయిపోయి చేయాలని ఆ స్టెప్ ట్రై చేయొచ్చు అనిపించింది హుక్ స్టెప్ అనమాట. సో సిగ్నేచర్ కి హుక్ స్టెప్ చాలా తేడా ఉంది బ్రో. సో అది సిగ్నేచర్ అయిన హుక్ స్టెప్ అయినా సినిమాలో పాటలు మల్టిపుల్ టైమ్స్ వస్తుంది, వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. అది ఆడియన్స్ హుక్ అయి నేను కూడా చేసేయచ్చు ఇంత చిన్న మూమెంట్ అనిపిస్తే హుక్ స్టెప్, వావ్ చాలా బాగుంది అనుకుంటే అది సిగ్నేచర్ అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో లైక్ ఇంతకు ముందు సాంగ్స్ ఏదైనా హిట్ అయితే లైక్ బీజిఎం వాటిని బట్టి మూవీకి వెళ్ళేది. ఇప్పుడు ఒక స్టెప్ బాగున్నా కానీ మూవీకి వెళ్ళిపోతున్నారు. అదే మీరు కోర్టుకి ఇప్పుడు అదే రోషన్ గారితో చేస్తున్న తెల్లగాయంలో కూడా చిలకాని సాంగ్ కూడా ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ ఒకటి ఇవ్వాలి. ఏదైనా మనం ఈ సినిమాకి నేను రావాలంటే ఏదో నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించాలి. అది పాటను, ఫైట్, బీజిఎం, డైలాగు, టీజర్ ఏదో అయి ఉండాలి. లేదంటే మనకు ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ కి కానీ, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ బిజీ లైఫ్ కి సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఓకే, కానీ థియేటర్కి వెళ్ళి చూడాలన్నా అనేది క్వశ్చన్ మార్క్. లేదా ఇంట్లో ఒక వారం అయితే ఇంట్లోనే వచ్చేస్తుంది, లేదా నెల అయితే ఇంట్లోనే వచ్చేస్తుంది అనేది కూడా ఉన్నారు. అండ్ అందరు థియేటర్కి వెళ్ళాలంటే ఏదో ఒక పరంగా హుక్ చేయాలి. వాటి మొబైల్ చేతిలో మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్లో ఏదైనా హుక్ చేయగలిగితే థియేటర్కి వస్తాడు. సో అదొకటి బ్రో. సో మీకు అర్థమైంది, ఐ నో పబ్లిక్ పల్స్, హుక్ స్టెప్ ఉన్నారు అంత లేదు. మనం పబ్లిక్ పల్స్ మనకు తెలియదు కాదు, మనం చేసింది పబ్లిక్ నచ్చితే వాళ్ళు చేస్తున్నారు. మనం ఇప్పుడు అన్ని బ్రో, నేను 2012 నుంచి లేదా 2019 నుంచి మాస్టర్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బేసిక్ చెప్పాలంటే కోర్టు కన్నా ఎక్కువ కష్టపడే సాంగ్స్ ఉన్నాయి, చాలా ఇష్టంగా చేసిన సాంగ్స్. ఎన్ని అంటే మీరు మాస్టర్ గా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేస్తుంటారు? చేస్తున్నప్పుడు 100+ సాంగ్స్ చేస్తున్నారు. 100+ సాంగ్. ఎందుకంటే 2019 నుంచి 2026 ఇప్పుడు ఒక 2 years మీరు కరోనా తీసేసేయండి, ప్రాబ్లం లేకుండా తీసేసేయండి, ప్రాబ్లం ఇబ్బంది పడద్దు. తీసేసిన తర్వాత నేను ఇబ్బంది పడ్డా ఆ టైంలో. సో అప్పుడు స్టాండప్ రాహుల్ సినిమా మాత్రమే ఉంది. స్టాండప్ రాహుల్ సినిమాలో 5 songs చేసా. సో అట్లా తర్వాత ప్రేమదేశం అనే సినిమాలో ఒక 4 songs చేసా. విమానం అనే సినిమాలో 2 songs చేసా. సో అట్లా అప్పటి నుంచి చేస్తూ ఇప్పుడు 2026 వరకు వచ్చాక చాలా సింగిల్ కార్డ్స్ ఉన్నాయి. అంటే సోలో కార్డ్స్ చేసినవి ఎక్కువ ఉన్నాయి, అంటే ఎక్కువ సెన్స్ పర్లేదు ఎక్కువ షేరింగ్ కన్నా. సో 60+ 70+ సాంగ్స్ అయితే బ్లైండ్ గా ఉంటాయి, పక్కా ఉంటాయి. సో అన్నిటికీ అలాగే ఎఫర్ట్ పెట్టి అలాగే చేసాం. కానీ అదే ల్యాక్ ఆఫ్ ప్రమోషనా, లేకపోతే సినిమా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సాంగ్ వర్కౌట్ అవ్వలేదా తెలియదు, రీజన్స్ తెలియదు. లేదా అదే ఆడియన్స్ కదా బ్రో, ఇప్పుడు అదే ఆడియన్స్ ఈ సినిమా చూస్తున్నారు, అదే ఆడియన్స్ ఈ సినిమా కూడా చూస్తున్నారు. ఎందుకు కోట్ నచ్చింది అంటే ఆ టైం రేషియో, ఆ మూడ్ అంతే. అంటే అనిపిస్తుంది కదా ఇప్పుడు మీకైనా కష్టపడి ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు అంటే హిట్ అవ్వకపోతే మీకు ఆబ్వియస్లీ బ్రో 100 సార్లు బ్రో రోజుకి ఇన్ సెన్స్ ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి, అది పాట రిలీజ్ అయితే ఏదో ఉంటది. అందుకు నేను షష్టిపూర్తి సినిమా చేశాను, ఇళయరాజా గారు దాని మ్యూజిక్ డైరెక్టర్, తోటతల్లి గారు సెట్, రామరెడ్డి గారు కెమెరామెన్. నా కెరియర్ లో అప్పటి వరకు నేను అంత పెద్ద సెట్ లో, అంటే అన్ని సెట్స్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్స్, ఎరోటిక్ సాంగ్స్ చేయలేదు. సో రాత్రంతా రచ్చన సాంగ్ ఉంది, అది బేసిక్ గా నాకు అనిపించింది ఇళయరాజా గారి మ్యూజిక్ కదా, ఒక ఈ జనరేషన్ కొంచెం గట్టిగా వెళ్తుంది అని ఆ సినిమాలో 3 songs చేశాను. ఆ రాత్రంతా రచ్చనే సాంగ్ కొంచెం సెట్స్ పరంగా, క్వాలిటీ పరంగా అసలు చాలా గ్రాండ్ లెవెల్లో ఉంటుంది. అది కానీ అంటే కొన్ని సాంగ్స్ ఉన్నాయి బ్రో,
చాలా ఇష్టంగా చాలా గ్రాండ్ గా ఊహించుకుని చేసిన పాటలు అవి. ఒక రెండు చెప్పండి. ఉన్నాయి bro. ఇప్పుడు మీకు అంటే అది రిలీజ్ అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ పడలేదు, అందుకే మీకు చెప్పిన అది ఎప్పుడు రిలీజ్ అయిన సెన్స్ వస్తుంది. మీరు మేము వేసుకుంటాం ఇప్పుడు బ్రో ఇప్పుడు చాయ్ వాళ్ళ అనే సినిమా శ్రీకాంత్ చేసాం బ్రో. అది సినిమా రిలీజ్ అయింది కానీ చాలా అంటే ప్రమోషన్ వల్ల టైటిల్ దీని వల్ల తెలియలేదు. తర్వాత ఇప్పుడు మొన్న కర్మాఖ్య అనే సినిమా అదిరాబి అన్న చేసాం. దాంట్లో ఫస్ట్ సాంగ్ చాలా బాగానే ఉంటుంది, ఆ మూమెంట్ కూడా బాగానే వెళ్తుందేమో అనుకున్నాను, ఎందుకంటే శరణ్య గారు అండ్ సమైరా గారు ఇద్దరు చేశారు. కానీ అది ప్రమోషన్ తెలియదు. ఇప్పుడు తత్వం అనే సినిమా కూడా చాలా బాగా చేసాం, వీడియో అందరికి నచ్చింది. కానీ ఆ సాంగ్ సినిమా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసినా కూడా అవ్వలేదు. గుర్తుకొస్తున్న వెబ్ సిరీస్ చేశాను నేను ఈటీవీలో. దాంట్లో విరాజశ్విన్ గారు అండ్ టీమ్ వాళ్ళతో చేశాను నేను. దాంట్లో ఒక మంచి వీడియో సాంగ్ వదిలేసాం. మౌంటర్స్ అన్నిటికి మంచి నేమ్ వచ్చింది, కానీ ఆ హుక్ స్టెప్ టీం అనుకున్నంత నేను అనుకున్నంత ఎవరికి రీచ్ అవ్వలేదు. ప్రమోషన్ అంటే ఏం లే, ఇప్పుడు దీనికి ఇప్పుడు కోర్టుకి కన్నా తక్కువ ఎఫెక్టే పెట్టాం. ఒకసారి కోర్టు కన్నా ఎక్కువ ఎఫర్టే పెట్టాం దీనికి, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆడియన్స్ నచ్చినప్పుడు నువ్వు 100 చెయ్యి. నేను మొన్న చూసా ఇప్పుడు మొన్న ఏంటి సూర్య గారు ఒక ఇంటర్వ్యూలోనో ఆర్ సంథింగ్ ఏదో మేము చూసా యాక్చువల్లీ. ఆయన అదేంటి బ్రో మన ఒక సినిమా చేసారు రాజుల్లాగా సినిమా మొత్తం ఉంటుంది. ఓకే, కంగువా సినిమాకి ఆయన 200 days వర్క్ చేశారంట. 200 days నేను కలిసి ఇచ్చాను, కలిసి వర్క్ చేశాను. కానీ కంగువా రిలీజ్ అయిన తర్వాత అట్లీస్ట్ అది 2 days కూడా ఉండలేదు. అదే మన వీరభద్రుడు సినిమా నేను 45 days వర్క్ చేశాను, కానీ అది 400 days వరకు గుర్తుండే సినిమా అయింది నాకు అని చెప్పారు. సో బేసిక్గా ఒక టెక్నీషియన్ లైఫ్లో కానీ ఒక ఆర్టిస్ట్ లైఫ్లో కానీ అసలు అంతే బ్రో, మనకి చాలా ఇష్టపడి చేసిన సినిమాకి ఏం ప్రయోజనం లేదు. అసలు ఇది ఏమవుతుంది, అదే కష్టం పెడతాం కానీ ఇది ఏమవుతుంది చూద్దాంలే అనే దానికి ఒకసారిగా ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారా మాస్టర్, మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అంటారు. ఎక్స్పెక్ట్ చేసింది ఫీల్ అయింది ఏం లేదు, దీనికి ఏం ఫీల్ అయ్యామో దానికి అదే ఫీల్ అయ్యాం, దీనికి ఎక్స్పెక్ట్ చేసాం అదే ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అదొక టైం, అంతే ఒక టైం ఉంటుంది కదా బ్రో. టైం మంచి గుడ్ టైంలో రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఆడియన్స్ తీసుకుంటారు దాన్ని. అంటే బేసిక్ గా నిజంగానే ఇప్పుడు సాంగ్ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోషన్ చేసిన సాంగ్ కానీ ఇప్పుడు చిలకా సాంగ్ కానీ ఆబ్వియస్లీ మీకు అర్థమైపోతుంది కదా. అదే బ్రో, ఇప్పుడు అలా అర్థమైన సాంగ్స్ ఎన్నో చాలా ఉన్నాయి, అవి ప్రజలకి అవి అర్థం లేకుండా పోయినా కూడా ఎన్నో అర్థమై పక్కా వర్కౌట్ అవుతుంది అనుకున్న పాట రిలీజ్ అయిన తర్వాత ఇదేంటి మనకు అర్థమయ్యేది ఇంకెవరు అర్థం కావట్లేదు ఏంటి, అర్థపర్థం లేకుండా ఏదో అలా అయిపోయింది ఏంటి అని ప్రొడక్షన్స్ కాల్ చేసి సార్ మంచి పాట సార్ ప్రమోట్ చేయండి అంటే చేస్తున్న మాస్టర్ కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఇది మరి ఏంటి మనం అనుకున్నంత బజ్ కానీ మనం అనుకున్నంత ఫీల్ ఆడియన్స్ లో కనబడట్లేదు, మరి ఎలా తీసుకెళ్ళాలి అర్థం కాదు. మీరు ఐడియాస్ చెప్పండి నన్ను అడుగుతారు. అంటే ఇక తెలియదు బ్రో, అది నేనేమంటా అంటే నిజంగా వర్కౌట్ అయ్యింటే వర్కౌట్ అయిపోద్ది బ్రో, కొంచెం మనం పుష్ ఇస్తే. ఇక వర్కౌట్ కానీ మనం అనిపించిందని వాడికి అనిపించడం లేదు కదా. సో అదంతే బ్రో, కొన్ని సాంగ్స్ మంచి మంచి గుర్తుండిపోయే సాంగ్స్ ఉన్నాయి. అది మనకి ఏంటంటే పర్సనల్ గా మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనం వర్క్ చేసి అరే ఈ సాంగ్ చాలా బాగా చేస్తాం కానీ వర్కౌట్ అవ్వలేదు, డన్ అంతే. ఒక మాస్టర్కి లైక్ ఒక సాంగ్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు ఫర్దర్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇప్పుడు హిట్ అయినప్పుడు ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకొని చేస్తుంటారు, వాళ్ళకి ఫ్యూచర్ అది ఒక సాంగ్ లాగే ఉంటుంది మనకి, బట్ ఆ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీకు తెలుసు, అదొక ఫ్యూచర్ వాళ్ళకి. అది పోయిందంటే కష్టం కదా. అదే బ్రో, ఇప్పుడు నేను చేసేది స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ బ్రో. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే బ్రో, ఐటమ్ సాంగ్ కి ఒక రో ఉంది, సో ఇంట్రడక్షన్ సాంగ్స్ కి ఒక రో ఉంది. మౌంటర్స్ సాంగ్స్ రో తక్కువ, చాలా తక్కువ మంది నించుంటారు. ఈ రోలో ఎంత ఎక్కువ మంది నించుంటారంటే ఆ సాంగ్ చేయగానే వెంటనే పేరు వస్తుంది. ఒక ఐటమ్ సాంగ్ చేయగానే అదే ఎవరు చేశారని టక్కునే ఇప్పుడు మీలాంటి మీడియా వైపు కూడా ఇప్పుడు వైరల్ అయ్యారు అన్నారు. అలాంటి సాంగ్స్ కి మంచి రో, చాలా మంది మాస్టర్ వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఆ సాంగ్ చేయగానే పేరు వస్తుంది. ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది, పెద్ద హీరోతో ఇంట్రడక్షన్ సాంగ్ గబ్బర్ సింగ్ అని లేదా ఏదైనా సాంగ్ ఆ రాగానే ఆ రో పెద్దగా ఉంటుంది. కానీ ఇటుపక్క మధ్యలో ఒకటి ఉంది, కథను అర్థం చేసుకొని క్యారెక్టర్స్ అర్థం చేసుకొని క్యారెక్టర్స్ లిమిటేషన్స్ అర్థం చేసుకొని వాళ్ళ ఎమోషన్స్ ని ఆ కథ నుంచి బయటకు వెళ్ళకుండా వాళ్ళ లైన్ లోనే కథను రాస్తూ మౌంటర్స్ చెప్పే ఎమోషనల్ సాంగ్ కూడా ఉంటుంది. ఆ పాటని చెప్పడానికి వాళ్ళతో టైం ఇవ్వడానికి తక్కువ మంది ఉంటారు, దాంట్లో నేను ఉన్నాను. ఓకే, సో అందుకే నాకు ఫెయిల్యూర్ అని ఏముంటుంది, ఎందుకంటే ఇప్పుడు లైఫ్ ఒక పాటలు బ్రో లైఫ్ చెప్తాం మనం కొన్నిసార్లు. ఇప్పుడు లవ్ సాంగ్ తీసుకోండి బ్రో, లవ్ సాంగ్ లో బోర్ కొట్టదు మీకు లవ్ సాంగ్, ఎప్పుడు నాకు అదే లవ్. సో లవ్ లో ప్రేమ, పొజెసివ్నెస్, కేరింగ్, సాడ్నెస్, ఫైటింగ్, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా ఒక లవ్లే. సో ఎమోషన్స్ అన్ని మారుతూ ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు మనం అమౌంట్ కొంచెం మనం రిలేట్ అవుతూ ఉంటాం, మనం చూసినవి లేదా మనకు అనిపించినవి, ఆర్ఎల్స్ మనం
కలిసి ఫీల్ అయినవి ఏమైనా ఉంటాయో అవన్నీ మనం సాంగ్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐటమ్ సాంగ్ చూసుకోండి ఆర్ అనే ఐటమ్ సాంగ్స్ ఇంట్రడక్షన్ సాంగ్ నేను కూడా చేస్తా. ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్ కూడా మాంటర్ సాంగ్స్ చేద్దాం, స్టోరీ టెల్లింగ్ సాంగ్ చేద్దాం మాస్టర్ అవ్వడు. ఇలాంటి సాంగ్ చేద్దామని అవుతాడు, కానీ ప్రాసెస్ లో మనకి ఇండస్ట్రీ నేర్పించేస్తుంది, ఆర్ మనకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది అన్ని చేయాలరా అనే సెన్స్ లో. సో ఇప్పుడు ఏంటంటే బ్రో, ఇప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ సాంగ్ లో మనకి ఎక్స్ప్లోర్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని, వాళ్ళ మధ్య ఉన్న దీన్ని ఒక రొమాన్స్ ని కానీ పోయిట్కి చెప్పడానికి. సో లిరిక్ మారిన వల్ల ఎమోషన్ మారిపోతూ ఉంటుంది. చిన్న హుక్ స్టెప్ మధ్యలో చిన్న క్యారెక్టర్లోనే ఆడుతూ ఉంటాం. ఇక ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కి ఆర్ ఇంట్రడక్షన్ సాంగ్స్ కి ఏంటంటే మీకు తెలిసింది, మీరు ఎప్పటి నుంచో చూస్తారు. ఐటమ్ సాంగ్ అంటే ఏంటి, ఆ మహిళల తాలూకా అవయవాలన్నీ చూపిస్తూ ఆ వెనకాల ఉన్న డాన్సెస్ తెలుగులో మాట్లాడకండి బ్రో. సో చెప్తున్నా బ్రో, అంటే సో తెలుగు సార్ కూడా ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు తెలుసా. అంటే అదే బ్రో, నేను ఎప్పుడు నుంచి చూస్తున్నా. ఇప్పుడు ఓ సుబ్బారావు దగ్గర నుంచి వైరల్ అయ్యే వరకు కానీ ఇప్పుడు చూస్తున్నా. ఏదైనా చెప్పాలి మీరు, ఇప్పుడు మాకు ఐటమ్ సాంగ్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. అదే బ్రో, నేను మాంటర్ సాంగ్స్ చేస్తున్న ప్రాసెస్ లో నేను రిలీజ్ అయింది ఏంటంటే, అంటే నేను రిలీజ్ అయింది కూడా నాతో కొంతమంది పర్సన్స్ కలిసినప్పుడు వాళ్ళు మాస్టర్ మీరు మంచి ప్లేస్ లో ఉన్నారు, స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చెప్పడం కరెక్ట్, లాంగ్ లైఫ్ ఉంటుంది, మీరు ఇది మెయింటైన్ చేయండి అది అన్నప్పుడు ఎందుకు అలా అంటానని నేను వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పాను. అప్పుడు నేను రిలీజ్ అయినా. ఇప్పుడు ఐటమ్ సాంగ్ తీసుకోండి, ఏముంటది అంటే ఒక చిన్న ఇంట్రొడక్షన్, ఆ తర్వాత వెనక 100 మంది డాన్సర్స్, అమ్మాయి మధ్యలో ఆడుతుంది, వెనక డాన్స్, మంచి మాస్ బీట్, ఒక మంచి మాస్ బీట్. సో ఇప్పుడు మీకు మూమెంట్లు మారుతూ ఉంటాయి, అమ్మాయి మారుతూ ఉంటుంది, కాస్ట్యూమ్ మారుతూ ఉంటుంది, అదే లైట్ సెటప్, అదే మూమెంట్, అంటే అదే ఒక అమ్మాయిని చూస్తే ఆడాలు, ఒక హీరో వద్దు సెట్ లో ఐటమ్ గల్ వెళ్ళి ఆ స్పెషల్ గల్ వెళ్ళి ఆ హీరో రమ్మంటే హీరో అంటాడు, తర్వాత హీరో తోస్తారు, హీరో వచ్చి ఆడతాడు. దన్న ఇదే జోగ్రఫీ మీరు ఇన్ని సినిమాలు చూస్తున్నా కూడా అసలు ఇంట్రడక్షన్ సాంగ్ వచ్చాడు రా అని చెప్పి హీరో మధ్యలో ఆడుతూ ఉంటాడు, లేకపోతే హీరో నడుస్తూ ఉంటాడు, అందరూ ఆడుతూ ఉంటారు, హీరో మధ్యలో నించి ఉంటాడు, చుట్టూ ఆడుతూ ఉంటారు, లేదా హీరో కార్నర్ లో ఉంటే ఇక్కడ పక్కన ఫుల్ బంచ్ ఆడుతూ ఉంటారు. సో నాకు నా ప్రాసెస్ లో కొంతమంది కోడెక్టర్స్ ఆర్ఎల్స్ మేనేజర్స్ లేదా నా వెల్ విషెస్ చెప్పింది ఏంటంటే, మాస్టర్ వస్తే చేయండి వద్దనద్దు, కానీ దాంట్లో కన్నా మీరు దీంట్లో బాగున్నారు, మీరు ఎప్పుడు ఇది వదిలేసి దానికి వెళ్ళిపోకండి అని చెప్పి ప్రాసెస్ ఏం చెప్పారు నాకు చెప్పారు. నాకు అప్పుడు రిలీజ్ అయినా, అరే అవును కదా, నేను చిన్నప్పుడు నా ముందు నుంచి చేసిన సాంగ్స్ కూడా అంటే హీరో మధ్యలో ఉంటాడు, వెనక డాన్స్ ఉంటారు, 100 మంది 200 మంది ఉంటారు, వైట్ ఫ్రేమ్స్, ఒక సిగ్నేచర్ స్టెప్, లేకపోతే స్లో మోషన్ షార్ట్స్, గర్ల్స్ తో బాయ్స్ తో ఒక టిపికల్ ఎడిటింగ్ కట్, ఇంతే కదా. దీనిలో ఇప్పుడు మీకన్నా ముందు 100 మాస్టర్స్ వచ్చి అదే చేశారు, మీరు అదే చేస్తున్నారు, మీ తర్వాత వాళ్ళు అదే చేస్తారు. సో ఇందులో ఒక మాస్టర్ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు దీంట్లో డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బ్రో. దీంట్లో ఏంటంటే మనదే డైరెక్టర్ చెప్పిన కథలోనే మనం మన స్టైల్లో మనం ఏం చెప్పొచ్చు, సాంగ్ ని సాంగ్ లాగా పొయిటిక్ గా చెప్పొచ్చు. అండ్ మీకు లిరిక్ మారినప్పుడల్లా, బీజిఎం మారినప్పుడల్లా పాటలో ఏది మార్పు వచ్చినా ఎమోషన్ మారిపోతూ ఉంటుంది, కాస్ట్యూమ్ మారిపోతూ ఉంటుంది, లొకేషన్ మారిపోతుంది, మల్టిపుల్ లొకేషన్ మల్టిపుల్ మాంటేజెస్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు దాంతో పేరు రాదేమో, పేరు రాకపోవచ్చు, కానీ మనం ఏంటో, మన తాలూకా వర్క్ ఏంటో, మన డైరెక్షనల్ గా మనం ఏం చేయగలమో మనం ప్రూవ్ చేసుకోవచ్చు. బేసిక్గా యాక్టర్స్ కి ఫేమ్ వస్తుంది అట్లాంటి సాంగ్స్. ఎస్ బ్రో, అంతే బ్రో. ఇప్పుడు అదే ఇప్పుడు నాకు ఐటమ్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ ఇష్టం చేస్తాం, కాకపోతే వాటి కోసం తప్పించి ఇది మీకు వచ్చిన పేరు పక్కన పెట్టుకోకండి అని చెప్పినప్పుడు నేను ఆలోచించాను, కరెక్ట్ కదా అని చెప్పి నేను ఇప్పుడు దీనికే ఫిక్స్ అయి ఉన్నా. మధ్యలో కొన్ని చేసా, ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, ENE 2 చేశా, దాంట్లో మంచి వెడ్డింగ్ సాంగ్ చేశాను నేను. ఓకే, ENE 2 మన తరుణ్ భాస్కర్. ఎప్పుడు బ్రో, ఏమన్నా చెప్తే డేట్ తెలుసా? అది డేట్ తెలియదు బ్రో, తెలిసి డిసెంబర్ లో ఉంటుంది అనుకుంటున్నాను నేను. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ENEకి, అసలు ఇప్పటికీ మీరు ENE చూస్తారు, మీరు ENE వచ్చినప్పుడు చాలా ప్రేమిస్తారు బ్రో. అండ్ ENE 1 కి ఎంత అయితే ఎగ్జైట్ ఉన్నారో, ENE 2 కి ఇంకొక నెక్స్ట్ అంటే ENE 3 ఎప్పుడు వస్తుంది అని లాగా ఉంటది. అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ డైలాగ్ నేను కొన్ని ఎపిసోడ్స్ చూపించాను నాకు తరుణ్. నాకు చూపించినప్పుడు నేను చూసినంత సేపు నాకు అయితే స్మైలే ఉంది, అన్న ఎట్లా వస్తాయి అన్న మీకు ఆలోచన అంటే మనం అంటే ఇప్పుడు మీకు తెలుసు తరుణ్ సినిమా ఎలా ఉంటుంది అంటే, మనం 3-4 కూర్చొని మాట్లాడుకున్నట్లే ఉంటుంది, డైలాగుల్లా ఉండవు. సో అదే సినిమా మొత్తం ఉంది. అండ్ ఈసారి కొంచెం తరుణ్ ఎప్పుడు ఒక కొరియోగ్రాఫర్ గా ఒక పాటను పెట్టి ఎప్పుడు చేసింది లేదు. ఈసారి అన్న సినిమాగ్రఫీలో ఒక పాట కొరియోగ్రఫీ చేయాల్సిన ఛాన్స్ వచ్చినప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అది ఆపర్చునిటీ కూడా క్రేజీ కళ్యాణ్, మన అనుపమ గారి క్రేజీ కళ్యాణ్ మన సినిమా చేశాను, అందులో అన్ని సాంగ్స్ చేశాను, అక్కడ అన్న ఆర్టిస్ట్ గా చేశారు. సో అక్కడి నుంచి నన్ను ఇక్కడికి పిలిచి ఇచ్చారు. సో ఇవన్నీ చేశాను. సో అదే బ్రో, అన్ని రకాల సాంగ్స్ చేస్తున్నా, కానీ మనకు ఒక పడింది, ఒక మాంటాజ్ ఎవరు చేస్తారంటే ఈశ్వర్ మాస్టర్ ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే ఒక 10 మంది మాస్టర్స్ లో ఈశ్వర్ మాస్టర్ కూడా బాగా చేస్తారని ఒక పేరు వచ్చేసింది. సో అది బ్రో, ఇక అదొక దీంతోనే వెళ్తున్నా జస్ట్ చెప్పాలంటే. సో అంటే నాకు బేసిక్గా మీరు
స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సాంగ్ తోనే స్టార్ట్ చేశారని చెప్పారు. అవును. సో స్టార్టింగ్ హీరో ఎంట్రీ సాంగే చేశారు, మరి జియజల్ ఇట్లాంటి రొమాంటిక్ సాంగ్స్ కూడా చేశారు. అది ఈ రెండు అసిస్టెంట్ గా చేశాను, డాన్సర్ గా గబ్బర్ సింగ్ చేస్తాను. గబ్బర్ సింగ్ అదే బ్రో, ఇప్పుడు నాకు ఏంటంటే మా నాన్న ఆటో డ్రైవర్ బ్రో, మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ స్వీట్ షాప్ లో లేదా ఇంట్లో ఇప్పుడు హౌస్ వైఫ్ గా పడినప్పుడు చేసేది. నాకు ఇద్దరు సిస్టర్స్. సో ఇదే చిన్న ప్రపంచం, నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో సినిమా అన్ని రకాలుగా ట్రై చేసి చదువు ఎట్లాగో మన ఫేస్ చూస్తున్నారు, చదువుకి మనకి సంబంధం లేదని. సో ఈ చదవడాలు పాసడాలు మన వల్ల కాదు, ఆ టైంకి చూపిస్తే కూడా చూపిస్తే కూడా కష్టమే యాక్చువల్లీ. సో ఇది దీనివల్ల టైం వేస్ట్ చాలా చేస్తుందని చెప్పేసి నేను మా నాన్నకి మా ఫ్యామిలీకి చెప్పేసా, ఇదే అది మన వల్ల కాదు. అదే బ్రో గొప్పతనం ఏంటంటే చాలా వెయిట్ చేసి చాలా జాగ్రత్తగా ఒప్పించి మా నాన్న కూడా, నేను ఒప్పించడం గొప్ప విషయం కాదు, అక్కడ వాళ్ళు ఒప్పుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి డాన్సర్కి చేస్తారంటే ఫ్యూచర్ ఏముంటుందో వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. గాల్లో దీపం లాగే చెప్పాలంటే ఒక హోప్లెస్ సిచ్యువేషన్ అది, అంతే. కాకపోతే వాళ్ళు ఆ రోజు నమ్మడమే గొప్ప విషయం, నేను చెప్పడం కూడా కాదు. వాళ్ళు ఆ రోజు నేను 100 చెప్తా, కానీ వాళ్ళు నమ్మి సరే చేస్తాడేమో చేయని అని చెప్పి వాళ్ళు నమ్మారు ఆ రోజు. నమ్మిన తర్వాత ఇక చాలా మల్టిపుల్ టీవీ షోస్లో ఆట ఛాలెంజ్ అని టీవీ షోస్లో డాన్సర్గా చేశాను, కొంతమంది దగ్గర అష్టంగా చేశాను, కార్పొరేట్ ఈవెంట్స్ సంగీట్స్ ఇలాంటివి చేశాను. చేసిన తర్వాత ఒక పాయింట్లో మనకి ఫిల్మీ సినిమాలో హీరో వెనుక డాన్స్ ఆడడానికి కార్డ్స్ ఉంటాయి, వాటికి ఆడిషన్ పెడతానని చెప్పి తెలిసింది. సో అప్పుడు వెళ్ళి మళ్ళీ నేను మా డాడీకి రిక్వెస్ట్ చేస్తే డాడీ అప్పు చేసి మరి నాకు సపోర్ట్ చేశారు ఆ రోజులో. సపోర్ట్ చేయడం వల్ల నేను ఇప్పుడు అదే మనకి ఇప్పుడు ఎంత ఉందో నాకు కూడా అంత నాలెడ్జ్. నేను కట్టినప్పుడు 3 lakhs కట్టాను. 3 lakhs అప్పుడు 2012లో కట్టాను 3 lakhs. కానీ వర్త్ బ్రో మన ఫ్యూచర్, ఎందుకంటే ఈజీగా ఇస్తే కూడా దాని వాల్యూ తెలియదు, కొంచెం అలాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి అతన్ని పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే దానికి వర్త్. అదే సాఫ్ట్వేర్ రావాలంటే సాఫ్ట్వేర్. సో అది ఎట్లా అయితే దానికి ఒక ప్రొఫెషన్ వాల్యూ ఉందో మన ప్రొఫెషన్ కూడా వాల్యూ ఉండాలంటే ఇట్లాంటిది ఏదో ఉండాలి. లేకపోతే ఈజీగా నాకు డాన్స్ వచ్చిందని ఇచ్చేసేయండి అంటే రాదు కదా. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటేనే, దానికి ప్రోటోకాల్ ఉంటేనే వాళ్ళు కూడా మైండ్లో అరే ఇది చేయాలంటే ఇది ఫాలో అవ్వాలి ఉంటుంది. సో అది నాకు కూడా అప్పుడే అర్థం. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఇదేంటి అంతనా ఇంతనా అనుకున్నాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. అయ్యో డెసిషన్ తీసుకోవడమే చాలా గ్రేట్. అదే డెసిషన్ రిస్క్ బ్రో, అంతే. లైఫ్ లో రిస్క్ చేయకుంటే ఏమి అవ్వదు కదా. సో రిస్క్ లేకపోతే రస్క్ లేదన్న సెన్స్ లో వాటిలో రిస్క్ చేస్తాం. చదవద్దు, ఏం చేస్తాం, ఇది చేద్దాం అని రిస్క్ చేస్తాం. సో ఆ తర్వాత డాడీ ఒప్పుకున్నారు, డబ్బులు కట్టేసిన వెంటనే కొత్త గ్రూప్ లో యాడ్ చేశారు. కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారంటే ఇట్లా రేపు నుంచి గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి ఐటమ్ సాంగ్ ఆ సాంగ్ కి వెళ్ళాలని చెప్పేసి అంటే ఇంకా నైట్ నిద్రలేదు నాకు. పొద్దున పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాను ఐటమ్ సాంగ్ అసలు మరి చెప్పారా ఇంటి దగ్గర రేపు పవన్ కళ్యాణ్ చూపిస్తారేనంటే అంటే ఏం మాటలు రావు ఆ టైంలో. మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి అసలు ఆ వర్డ్ తెలీదు, నాకే సగం తెలుసు. నేను వాళ్ళకి చెప్తా రేపు ఏంటి ఐటమ్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంతే, రేపు పవన్ కళ్యాణ్ గారిని లైవ్ చూడబోతున్నా అదొకటి. అండ్ వెళ్ళాను, ఫస్ట్ డే వెళ్ళాను, మూవ్మెంట్ చేస్తున్నాను. అశోక్ రాజా మాస్టర్ చెన్నై మాస్టర్ అప్పుడు ఒక 100-200 బ్రాంచెస్ ఉన్నారు. దాంట్లో మనం అక్కడ 100 లైన్ లో మనమే ఉన్నాం, లాస్ట్ 6 లైన్స్ లో. ఫస్ట్ ఎవరు ముందు బెటర్ బ్రో, ఎందుకంటే మనకు కూడా ఫస్ట్ సాంగ్ కదా. కానీ అప్పుడు ఆరాటం కనబడాలి, చూసుకోవాలి, ఆ గ్యాప్ ఉన్నప్పుడు ఆడుతుంది. సో కెమెరా నాలెడ్జ్ లేదు, జస్ట్ ఆడగలం అంతే. అది కూడా కరెక్ట్ గా ఆడలేము, మాస్టర్ చెప్పింది. సో అప్పుడప్పుడు నేర్చుకొని చేస్తుండే. కలిసారు పవన్ కళ్యాణ్ గారు? అది బ్రో ఫస్ట్ డే రాలేదు, సెకండ్ డే రాలేదు, థర్డ్ డే వస్తున్నారని పొద్దు నుంచి చెప్తున్నప్పుడు వెయిట్ చేస్తున్నా టక్కని అప్పటి వరకు మాట్లాడుతున్న సెట్ అంతా సైలెంట్ అయిపోయింది. ఏంట్రా బాబు మీరు దగ్గర కదా సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోతే నేను సైలెంట్ అయిపోయాయి. ఏమైంది అని చూస్తే అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆరా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇంకా లోపల రాలే, వస్తున్నారు అందరు అటు చూస్తున్నారు, అందరి కళ్ళు అటువైపోయి ఉన్నాయి. నేను అక్కడ నుంచి అలా లేచి చూస్తున్నా. బేసిక్ గా సౌండ్ అలాంటిది ఏమీ లేదు సెట్ లో, కానీ నా మైండ్ లో మాత్రం ఆయన వస్తాం నా మైండ్ లో అని వస్తా ఉంది. అందుకే పాట వింటా ఉన్నా. అప్పటికి పాట ప్లే చేసినప్పుడు ఇక్కడ ఈ మ్యూజిక్ లో పవన్ సార్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి అంటే అది విని ఆ రోజు ఆయన వస్తున్నప్పుడల్లా అందరూ విష్ చేస్తున్నారు, సైలెంట్ గా ఉన్నారు. అప్పటి వరకు ఎంత గోల్ ఉందో ఆ గోల్ ఏం లేదు. ఆయన జస్ట్ ఆ మూమెంట్ నేర్చుకుంటాం. చిన్న గోడ కప్పట్లో అవి కొడుతూ ఉన్నప్పుడు ఆయన కొంచెం
ఎక్కువసారి చప్పట్లు కూడా ఎక్కువ చేసినా కూడా ఒక లుక్ చూసాడు అంతే. Hmm. ఇప్పుడు మామూలుగా ఇలా చూస్తున్నప్పుడు సైలెంట్ అయిపోయింది బ్రో. మొత్తం ఆ లుక్ అందరు కామ్ అయిపోతా ఉన్నారు. ఓకే. సో అదే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బేసిక్ మరీ దగ్గరగా చూడలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే ఒక 20 అడుగుల దూరంలో పవన్ ని చూసాను. తర్వాత 4th డే ఇంకా ఆయన వచ్చిన తర్వాత కొంచెం క్లోజ్ గా చూడడం, ఇంకా ఆయన్ని మనం ఒక అమ్మాయిని ఎలా చూస్తాం బ్రో, అడ్మైరింగ్ అందమైన అమ్మాయి ఉంటే అలానే చూస్తాను ఎటు వెళ్తే అటు. సో ఏం చేస్తారు బ్రో ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో ఛాన్స్ వస్తే? దూరం విషయం బ్రో. ఆయన సినిమా చేస్తే చాలు. ఆయన పాలిటిక్స్ వెళ్ళిన తర్వాత ఆయన సినిమా ఛాన్స్ వస్తే తెలియదు ఆ టైంకి ఏం చేస్తానో తెలీదు. కానీ నాకున్నంత ఇప్పుడు మనకి ఏదైతే ప్రేమ ఉందో, మనకి ఏదైతే ఒక అభిమానం ఉందో, ఏదైతే మనం అడ్మైర్ చేస్తున్నామో అదంతా ఒక మూట కట్టి వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అదంతా వర్క్లు చూపించేస్తా అంతే. ఓకే, అంతే బ్రో. సో అంటే నాకు డాన్స్ మాస్టర్ దగ్గర కూడా ఒక ఇష్యూ, అంటే లైక్ ఈ కార్డుల కోసం ఎప్పుడైనా ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను, కార్డు అంత ఈజీగా రాదు, వచ్చిన పాలిటిక్స్ ఉంటాయి, తొక్కేస్తారు, ఛాన్స్లు ఇవ్వరు, డాన్సర్స్ని పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఇష్యూస్ అవుతుంటాయి కదా. సో అది నిజమేనా అదంతా? తొక్కేస్తానని ఏమి ఉండదు బ్రో. ఇప్పుడు ఏం ఒక క్లియర్ బ్రో, మన ఇద్దరం డాన్సర్స్, మన ఇద్దరం ఆడిషన్ ఇచ్చాము. ఏదో ఒక రిక్వైర్మెంట్ నీలో లోపం ఉంది, నాలో లోపం ఉంది, సరే ఇప్పుడు ఏదో ఒక అన్ని కరెక్ట్ ఉండి నువ్వు సెలెక్ట్ అయిపోయావు బ్రో. ఏదో ఒక చిన్న దీనివల్ల నేను సెలెక్ట్ అవ్వలేదు, నా మనసు బాధ అనిపించి నేను ఏం చేస్తాను అంటే నన్ను తొక్కేశారు, బయటకు వస్తాను. నేను బయటకు వచ్చి నేను బాగా చేశాను, నన్ను తొక్కేశారు, అదే చేసి నేను చెప్తాను అంతే. అది నా బాధ. అది ప్రొఫెషనల్ గా ఉంటే బాగుండదు, అది పర్సనల్ బాధని బయటకు పబ్లిక్ చెప్పారు. అంటే అందరూ అదే చెప్తున్నారు. అంతేందుకు డీ జోడీలో విన్నర్ అయిన వాళ్ళకి కూడా డాన్స్ ఒకటి బ్రో. ఇప్పుడు ఎట్లా చెప్పాలి బ్రో, ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క అసోసియేషన్కి ఒక టైం ఉంటుంది బ్రో. 3 years తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది బ్రో మనకి? 5 years ఎలక్షన్ వస్తుంది. మధ్యలో నేను పోయి సీఎం అవుతా అంటే నేను ఇప్పుడే అయితే నేను నాకు ఇచ్చిన డబ్బులు ఇస్తా కాదు కదా. సీఎం 5 years తర్వాత ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు, 5 years తర్వాత ఇంకో సీఎం అవ్వడానికి ఎలక్షన్స్ టైం ఉంటుంది. ఆ టైం ముందే అనౌన్స్ చేస్తారు, క్యాంపెయినింగ్ చేస్తారు అందరూ. సో అట్లా ఒక అసోసియేషన్ కూడా 2 years తర్వాత 3 years తర్వాత ఆడిషన్ పెడతారు. ఆడిషన్ పెట్టి ఆడిషన్స్ ఉందని చెప్పి ఒక 1 month నుంచి పబ్లిష్ చేస్తారు. మన అసోసియేషన్లో సినిమా కార్డ్స్కి ఇవ్వడానికి ఆడిషన్స్ పెడుతున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ట్రై చేయండి అని చెప్పి చెప్తారు. సో ఈ 1 month ఇప్పుడు 3 years తర్వాత పెట్టినప్పుడు ఆడిషన్ పెట్టినప్పుడు వీళ్ళు ఉండరు. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు అనుకుందాం. ఉన్న వాళ్ళేమో ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిపోయి వాళ్ళు బాగానే ఉంటారు. లేని వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి నేను అప్పుడు వచ్చాను, మీరు పట్టించుకోలేదు, సంథింగ్ ఇంకా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అని చెప్పేసి మధ్యలో వచ్చి కార్డు తీసుకుంటా అంటే ఇవ్వరు కదా. సో అదొక రీజన్. ఇంకొకటి మీరంటే నీకు 2 అవుతాయి బ్రో. కొన్నిసార్లు మన దాంట్లో ఏంటంటే కలర్, హైట్, కొంచెం బాడీ ఫిట్నెస్, సినిమా డాన్స్ ప్రాపర్గా ఆడగలడా, చెప్పగానే పట్టుకోగలడా. సెట్లో మన ట్యూషన్ చెప్పలేరు కదా మనకి, హీరోకి చెప్తారు కానీ మా డాన్స్ అని చెప్పి డాన్స్ అంటే టక్కని చెప్పగానే ఇది కెమెరా నాలెడ్జ్ ఉందా, అండ్ డాన్స్ ఆడుతున్నప్పుడు స్మైల్తో ఎక్స్ప్రెషన్తో ఆడుతున్నాడు, స్క్రీన్లో ఎలా ఉన్నాడు. సో అన్ని రకాల రిక్వైర్మెంట్స్ చూస్తారు బ్రో. అన్నీ చూసి నువ్వు అన్నిటికీ అర్హుడు అంటేనే నీకు కార్డు ఇస్తారు. నీకు డాన్స్ మాత్రం సరిపోదు, డాన్స్ గల్లీలో 10 మందికి వచ్చు. ఇప్పుడు సాంగ్ పెడుతుంది, నువ్వు కూడా డాన్స్ ఆడతావు కదా బ్రో. ఇప్పుడు నువ్వు వచ్చి కార్డు అడిగితే ఓకే. సో నాకు నేను చెప్తాను, నాకు గుర్తొచ్చిన హైట్లో రీసెంట్గా బషీర్ మాస్టర్ అని ఒక, నాకు హైట్ తక్కువ ఉన్నాను కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ నాకు అడిగాడు, సారీ నేను నవ్వి నార్మల్గా వస్తుంది. సో దీనికి ఏం చెప్తారు బ్రో బషీర్ మాస్టర్ గారి గురించి? అదే బ్రో, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదో ఒక చిన్న లోపం ఉండడం వల్ల ఇప్పుడు ఒకటి చెప్తారు, అసోసియేషన్లో ఇంతమంది కార్డు ఇద్దామని ఉంటుంది. దాంట్లో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనము లైన్లో నించుంటాం బ్రో, మనం టికెట్ తీసుకుని లైన్లో నించుంటాం, టికెట్స్ అయిపోయినాయి అంటారు. వాడు కావాలని అయిపోలేదు, టికెట్స్ అంతే ఉన్నాయి. సినిమా చూడడం మనం టికెట్ వెళ్ళిన తర్వాత లైన్లో నించున్న తర్వాత అరే మనం వెళ్ళేసరికి టికెట్స్ అయిపోయినాయి, నెక్స్ట్ టైం తీసుకుంటాం, నెక్స్ట్ టైం సినిమా చూస్తాం కదా. సో అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ 12 cards 30 cards అనుకొని ఇచ్చారు. ఆ 30 cardsతో మనకు కావాల్సిన హైట్, పర్సనాలిటీ, డాన్స్ అన్ని దొరికేస్తారు. సో ఇప్పుడు నువ్వు వచ్చేసరికి ఇవ్వలేదంటే నువ్వు నెక్స్ట్ టైం ట్రై చేయాలి తప్ప నన్ను తొక్కేశారని లేకపోతే అదే ఆయన ఒపీనియన్ తప్పనట్లు. ఎందుకంటే నార్మల్ తెలుసా మీకు బషీర్ మాస్టర్ గారు? ఇప్పుడు నేను ఇది నాకు ఎక్కడ పర్సనల్ పడుతుంది. ఇప్పుడు మీలాగా కొంతమంది నాకు లింక్స్ అవి షేర్ చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది బ్రో? కొంచెం చూసారా ఆయన మాటలు, లైక్ ఏమన్నా మీకు? అదే నేను బషీర్ గారు అంటే నాకు రెస్పెక్ట్ బ్రో, ఎందుకంటే మంచిగా ఫస్ట్ రెస్పెక్ట్ నాకు ఆయన. ఆయన ఒపీనియన్ చెప్తున్నాడు, కొన్నిసార్లు ఆ ఒపీనియన్ చాలా హార్ష్గా ఉంటుంది.
మీరు అన్నట్లు పెయిన్ ఇప్పుడు- ఇవ్వలేదన్న పెయిన్ పెయిన్ లో బ్రో ఒక పెయిన్ నువ్వు హర్ట్ అయినప్పుడు నువ్వు ఏదైనా చెప్పు నీ గురించి, కానీ నీ హర్ట్ వల్ల నువ్వు ఇంకొకరిని హర్ట్ చేయకుండా మాట్లాడితే సూపర్ కదా. ఇప్పుడు మొన్న ఏదో చూసాను, గణేష్ మాస్టర్ ఏంటి బ్రో, ఎప్పుడు ఆయన అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కానీ నాగార్జున గారికి కానీ ఒకప్పుడు ఇప్పుడు ఆయన చాలా మంచి, సో ఇంత ఉన్నాడు అంత ఉన్నాడు అని చెప్పేసి పబ్లిక్ గా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు ఎంత లేదన్నా నీ సీనియర్, నువ్వు ఇప్పుడు డాన్స్ అందరం డాన్స్ ఫ్యామిలీ, మీరు ఇప్పుడు మన అందరినీ కలిపిన డాన్స్ ఫ్యామిలీ. డాన్స్ ఫ్యామిలీలో ఒకరు సీనియర్ అయినా చాలా సూపర్ సీనియర్ మనకి, సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడమే ఫస్ట్ కరెక్ట్ కాదు, అండ్ వాళ్ళని కామెంట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. సో నాకు ఇవ్వలేదు, ఈ కారణం నాకు ఇవ్వలేదు, నాకు నచ్చలేదు అంటే ఓకే, నాకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళు ఎంత ఉన్నారు వీళ్ళు ఎంత ఉన్నారు అనడం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పుడు బషీర్ గారి వీడియోస్ అని నేను ఎప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటాను, ఆయన ఒపీనియన్స్ వింటా ఎవరన్నా అంటే నేనేం చూడను, నాకు కొన్ని చూడండి మాస్టర్ అని చెప్పినప్పుడు అది చూస్తా, సర్లే ఈయన ఒపీనియన్ ఇది ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనుకున్నా, కాబట్టి ఇలా మాట్లాడుకుంటే బాగుండు, ఇలా అనకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటా అంతే. సో ఇది మీ ఒపీనియన్. సో ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి బ్రో? లైక్ జరుగుతున్నాయి బ్రో. ఇప్పుడు మరీ పెద్దవి అని చెప్పలేను, మరీ చిన్నవి అని చెప్పలేను బ్రో, ఎందుకంటే జరుగుతున్నాయి, మంచి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. మళ్ళీ ఇలా కూర్చొని మనం మాట్లాడుకునే హిట్స్ ఉన్నాయి మంచివి, డెఫినెట్లీ అంటే అలా చెప్పగలను. అండ్ నేనేంటో ఇంకా ప్రూవ్ చేసుకునే సాంగ్స్ చేశాను ఆల్రెడీ, అవి రిలీజ్ అయిన తర్వాత నేనే కాదు, నేను పనిచేసిన డైరెక్టర్స్, నేను పనిచేసిన సినిమాటోగ్రాఫర్స్, నేను పనిచేసిన హీరోయిన్స్ అందరూ మాట్లాడతారు, ఆ రోజు వస్తుంది. సో అంటే రీసెంట్ గా వచ్చిన డాన్స్ మాస్టర్లు అందరినీ డీ నుంచి రావడం మోస్ట్లీ చూస్తుంటాం మనం. అవును, బయట మీరు డీలో చేశారా? లైక్ ఎలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు డాన్స్ మీద? నాలో ఈ టాలెంట్ ఉంది అని మీరు చదువు మనకు వర్కౌట్ కాదని డిసైడ్ అయిపోయారు? అదే బ్రో, నాలో టాలెంట్ ఉంది అని అన్ని రకాల, మీరు నాకు అన్నట్టు మనం కొన్ని రోజులు యాక్టింగ్ ట్రై చేసాం, కొన్ని రోజులు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రై చేసాం, ఓకే, కొన్ని రోజులు పెయింటింగ్ అని డబ్బింగ్ అని ఏవో కొన్ని అట్లా టచ్ చేస్తూ వచ్చాం. అన్నిట్లో వేలు పెట్టి వచ్చాను చెప్పాలంటే అన్నిట్లో వేలు పెట్టి వచ్చి అలా పెడుతూ దగ్గర ఇరుక్కుపోయింది. ఓకే, ఇది మనకు సెట్ అని చెప్పేసి, సో అదే బ్రో అన్ని ట్రై చేసా. యాక్చువల్లీ ట్రై అంటే దాంట్లో ఫ్యూచర్ చూడాలని కాదు, జస్ట్ మనకున్నది స్కిల్ చెక్ చేసుకోవడం అంతే. చెక్ చేసుకున్నా. అదే బ్రో, చాలా షార్ట్గా చెప్పాలంటే, నేను మా బాబాయ్ బారాత్లో ఆడుతున్నప్పుడు మా చిన్న బాబాయ్ నన్ను చూసి బాగా మా బాబాయ్ బారాత్లో ఆడుతున్నప్పుడు మా బాబాయ్ మా డాడీకి చెప్పడం, మా బాబాయ్ కొంచెం నన్ను సపోర్ట్ చేస్తాం, మా డాడీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం, అక్కడ నుంచి డాన్స్ ఫీల్డ్ కి స్టార్ట్ అయింది బ్రో. ఎవరు మీ పేరెంట్స్ సైడ్ నుంచే సపోర్ట్ వచ్చిందా? లైక్ మా డాడీ వాళ్ళ తమ్ముడు ఫస్ట్ చూసింది, తర్వాత మా డాడీ వాళ్ళ తమ్ముడు అంటే మా వెంకటేష్ బాబాయ్ అవుతాడు, మా బాబాయ్ మా డాడీ చెప్పాడు. ఓకే, తర్వాత మా డాడీకి కొంచెం అర్థం కాలేదు, మా బాబాయ్ కొంచెం టైంలో ఆడిషన్స్కి వాటికి తీసుకెళ్ళి సపోర్ట్ చేశాను. తర్వాత మా డాడీకి అర్థమైంది, సో నేను మళ్ళీ కాలేజ్ అది కొంచెం టైం పాస్ చేసి అవ్వట్లేదు అని చెప్పి తర్వాత మా డాడీకి చెప్పేస్తాను. ఇది షార్ట్ జరిగింది బ్రో. దీని తర్వాత అదే బ్రో 100, 200, 100 ఫ్రీగా కొన్ని సార్లు చాలా మంది మాస్టర్స్ దగ్గర చేసుకుని వచ్చాను. సత్య మాస్టర్ అని, శ్రీధరెడ్డి మాస్టర్ అని, శ్రీధర్ డాన్స్ అకాడమీ అని, తర్వాత ఛానల్, చాలా మంది మాస్టర్ ఉన్నారు ఇప్పుడు. ఆల్మోస్ట్ మాస్టర్లు అందరి దగ్గర, ఆల్మోస్ట్ అందరి దగ్గర చేయలేదు బ్రో, కొంతమంది దగ్గర చేశాను. ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు చేశారు. సో మీకు ఏమైనా ఇన్సిడెంట్ జరిగాయి? నాకు ఎర్ర బస్సులో ఒక ఇన్సిడెంట్ అని గుర్తొచ్చింది. ఎర్ర బస్సు జరుగుతున్న టైంలో శ్రీ విష్ణు గారి సినిమా ఎర్ర బస్సు, గురుగారు దాసనారాయణ గారు కూడా దాంట్లో తాత క్యారెక్టర్ చేస్తాను అనమాట. అది ఆ సాంగ్ బ్రో అంటే చాలా ఫన్, చెప్పొచ్చో తెలియదు కానీ చెప్పండి, చాలా రోజులు అయిపోయింది. నేను డాన్సర్ కాదు, శేఖర్ మాస్టర్ సాంగ్, దాంట్లో రష్యన్ డాన్సర్స్, మన హైదరాబాద్ డాన్సర్స్ బాయ్స్, అది సాంగ్ బ్యాంకాక్ లో ఒక మంచి వాటర్ ఫాల్ దగ్గర చేస్తున్నాం. సాంగ్ చాలా బాగా వచ్చింది, శేఖర్ మాస్టర్ చాలా బాగా చేశారు సాంగ్. విష్ణు గారు చూశారు. ఇంకొక 2 days ఇంకా రేపు ఒకరోజు షూట్, ఇంక ఎల్లుండి వెళ్ళిపోతాం అందరం అనే సెన్స్లో, ఇంకా రేపే కదా షూట్, మళ్ళీ రేపు వెళ్ళిపోయే టైంలో మనం కొంచెం ఆ జామింగ్ పార్టీ సెక్షన్ కష్టం కదా అనేసి మాకున్న హోటల్లోనే మాకు కొంచెం అంతా ప్లాన్ చేసి సెట్ చేశారు. అదే ఒక మంచి ద్రవ పదార్థాలు, ఆహార పదార్థాలన్నీ అట్లా ఇటు పెట్టారనమాట. అమృతం అన్ని పెట్టి మాకు అంటే ఫుల్ ట్యాన్ అంతా అయిపోయాం, ఫుల్ ఫీలింగ్ అంతా. సో బాగా కష్టపడుతుంది. సో మనకు తెలుసు, బయటకు అందరూ తెలుసు. సో మోహన్ బాబు సార్ ఫ్యామిలీలో ఎంత ప్రేమ ఉంటుందో అంత ఇది కూడా ఉంటుంది, అది మన అందరికి తెలుసు పర్సనల్ గా. సో
అది బాగా అర్థం చేసి ఆయన కొంచెం వచ్చారు మాతో పాటు కొంచెం ఒక 1-2 అలా అనుకొని వెళ్ళిపోయారు మామ అని. మేము కొంచెం కూర్చొని చేస్తాం. మనకి బేసిక్గా నాకేంటంటే పర్సనల్గా తాగడం అంత అప్పటికి అలవాటు లేదు, కానీ తాగితేనే మనం హీరోతో కూర్చోగలం. అంటే బేసిక్ హీరోతో కాదు కానీ మీకు అట్లా అలా మైండ్ లో అంటే ఇప్పుడు మనం గ్లాస్ పట్టుకుంటేనే కదా వీళ్ళందరితో కొంచెం మనం కూడా టైం స్పెండ్ చేయగలం. మనం ఇప్పుడు తాగదు అంటే యాటిట్యూడ్ కాదు, ఫస్ట్ కలుపుకోరేమో అని భయం. వాళ్ళ గ్రూప్ లో కలుపుకోరేమో, మనం సపరేట్ గా చూస్తారేమో. సరే గ్లాస్ పట్టుకుని కూర్చుందాం అనేసి అదొకటి సెక్షన్. సార్ వెళ్ళిపోయారు. నాకు అప్పటికి తెలియదు ఫిష్ తో పాటు ఫిష్ తింటూ తాగితే ఎంత హై ఉంటుందని తెలియదు, అస్సలు తెలియదు. సర్లే ఇప్పుడు మరీ మెల్లిగా తాగితే వీళ్ళు మనం తక్కువ అంచనా వేసరికి దాలో అనేసి వస్తున్నాను, ఫిష్ తింటాను ఫిష్ తింటున్నాను. అప్పటికి పక్కనున్న మా సీనియర్ అన్న వాళ్ళు కొంచెం తమ్ముడు చూస్తున్నావు మరి అంటే మాకు కూడా కొంచెం మాట్లాడుతున్నాం మనం అన్నట్టుగా నేను సరే పీసులు అయిపోతున్నాయి, ఆల్కహాల్ అయిపోతున్నాయి, 4-5 పెగ్గులు అయిపోయినాయి. తర్వాత సుందరం మాస్టర్ అట్లా చూస్తా ఉన్నా ఉండి ఇప్పుడు అవాహయామి. సో ఓకే ఎంత బాగుంది అయిపోయింది. అయితే నాకు ఇది కూడా తెలియదు ఏంటంటే, సరే ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఫస్ట్ 2 పెగ్గులకి ఫస్ట్ పటాక్. కాకపోతే నా మైండ్ ఏంటి గ్లాస్ పట్టుకోకపోతే కలుపుకోరని భయం. అంటే వాళ్ళంతా అట్లా ఏం లేరు, నా మైండ్లో నేను విన్నవి కొంచెం పెట్టుకొని మనం దూరంగా సపరేట్గా చూస్తారేమో అని. మనం కూడా వాళ్ళతో కలిసి ఉండాలి కదా, మనం రేపు పొద్దున్న మనం కలిసి వచ్చి ఇదొక సెక్షన్ నా మైండ్లో ఉంది. అండ్ మెల్లిగా తాగితే ఏం తాగుతున్నారు అని కామెంట్ చేస్తారేమో ఎందుకు అండ్ తెలుసు కదా, డాన్సర్స్ అందరు కలిసినప్పుడు చిన్న కామెంటింగ్ సెక్షన్ నడుస్తూ ఉంటుంది. మన పాయింట్ దొరికామంటే బాగానే పట్టుకుని ఉంటారు. సో ఆ జామింగ్ లో నన్ను పట్టుకుంటారేమో, సరే మనం కూడా అలవాటు ఉంది మనకి, మనం చాలా తాగుతాం అని చూపించుకోవాలి, కలరింగ్ ఇద్దాం అనేసి కూర్చొని మనం కూడా ఆ ప్రాసెస్ లో ఫిష్లు లేచిపోతున్నాయి, పెగ్గులు లేచిపోతున్నాయి. అది తాగినా నాకు ఏం అనిపించలేదు. అది నాకు చాలా లేట్ గా చెప్పారు. ఆ బాటిల్ అంట స్లోగా ఎక్కి ఒక దగ్గర బ్లాస్ట్ అవుద్దని. సో తర్వాత ఇదంతా ఓకే, నైట్ అంతా బాగా జరిగింది. డేలో మళ్ళీ నెక్స్ట్ షూట్ చేయాలి కదా, షూట్ చేసినప్పుడు ఇట్లున్నా దిగలేదు. పక్కన విష్ణు సార్ వచ్చారు. అప్పటికి ఇప్పుడు విష్ణు సార్ ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఆడుతున్నా పక్కన. మూమెంట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా కొడుతూ వెళ్ళాలి, కొడుతూ వెళ్ళాలి. విష్ణు సార్ ఇక్కడ ఉన్నారు. విష్ణు సార్ కరెక్ట్ గా ఫస్ట్ టేక్ యాక్చువల్లీ ఆయన ఆడేశారు. ఫస్ట్ టేక్ నేను ముందున్నా కదా రెడీ స్టడీ అనేసుకొని రెడీ మళ్ళీ. సో మళ్ళీ నా బాడీ నా కంట్రోల్ లేదు, ఏందిరా ఇది 1 more దేనికి 1 more అని విష్ణు సార్ డాన్సర్ కొంచెం తప్పేసి ఏమైంది అన్నాడు. ఏం పేరు ఈశ్వర్ ఏమైందంటే సార్ హైట్ పెట్టు కదా నైట్ కొంచెం, అందుకే మీకు ఈ పార్టీలు గిట్లు ఇవ్వద్దు. అది ఇప్పుడు ఏంటి ఏమన్నా సార్ నేను వెనక్కి ఆడుతాను చెప్పేసి కార్నర్కి వెళ్ళి ఆడుతున్నాను. అది వరకు కూడా బాగానే ఉంది. అప్పుడు కూడా కొంచెం సరే 1 more చేద్దాం చేశారు. నేను వాష్రూమ్కి వెళ్ళేసి కొంచెం ఇంకా 1 hour సెట్ అయిపోవాలనుకుంటే నేను ఇట్లా వాష్రూమ్లో ఉన్న పక్కన సార్ వచ్చారు. ఏంటి ఓ సారీ చూసుకోలేదు సార్. నేను ఇట్లా మెల్లిగా ఏంటా ఈశ్వర్ అన్నాడు. ఏం లేదు సార్ రాత్రి కొంచెం మీ దయ వల్ల అని చెప్పేసి అన్నాను. ఏదో తీర్థలా తాగాలి భయ్యా, కృదిలా తాగాలని అన్నాడు. అదేదో ఉద్యమాలు తాగే కృదిలా తాత ఎలా ఉందంటే తెలియదు సార్ నాకు కొంచెం అలా అయిపోయిందంటే సరే అని ఆయనే మళ్ళీ నాకు మజ్జిగ రసం లాంటిది వాళ్ళ స్టాఫ్ తో సరే మా వాళ్ళతో చెప్తానే తీసేసి కొంచెం తగ్గుతుంది నీకు, ఒక 1-2 hours కొంచెం ఆడకుండా ఉంటే నీకు బాడీ స్వెట్ రాకుండా ఉంటే కొంచెం ఉండంటే మళ్ళీ ఆయన సెట్ చేసి కరెక్ట్గా 1-2 hours అయితే ఆయన ఇచ్చిన అది అయిన తర్వాత సెట్ అయిన తర్వాత మళ్ళీ కాసేపటికి ఒక మంచి ప్రాపర్ డాన్స్ బీజన్ పడింది అనమాట. ఈ డాన్స్ బీజన్ పడితే ఆయన మళ్ళీ ముందుకు పిలిచాడు మాస్టర్ అని. పిలిచిన తర్వాత నువ్వేంటి మళ్ళీ ముందుకు వచ్చా, లేదు సార్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నాను, మీరు ఇచ్చిన రాత్రి ఇచ్చిందని పోయింది, ఇప్పుడు ఇచ్చిందంతా సెట్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ అప్పుడు అప్పుడు ఫుల్ క్లాప్స్ అంతా బాగుంది. తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్ కి అంతా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు తాగకు ముందు రోజు నాకు కూడా ఇప్పుడే అర్థమైంది, షూట్ టైంలో డాన్సెస్ ని కొంచెం అంత అయిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది ఏదో ప్రేమతో. లేదు సార్ మీ ప్రేమలో తప్పేం లేదు, నా కక్కుతులు తప్పు ఆయనకైనా ఆయన నవ్వాడు. బాగా మాట్లాడుతుంటే లేదు సార్ యాక్చువల్లీ మీరే చేస్తే కరెక్టే సార్ నా వల్లే. అండ్ మళ్ళీ లాస్ట్ నేను
సారీ సార్ 1 more లై అంటే పర్లేదు మనకి ఏముంది జరుగుతూనే ఉంటాయి, కాకపోతే నువ్వు చూసుకో నీ కెరియర్ కదా, నువ్వు ఇప్పుడే నీ చూసుకొని చెప్పి మంచి జాగ్రత్తలు చెప్పాడు. నార్మల్గా అంత పెద్ద అర్థం చేసుకోవడం చాలా గ్రేట్. లేదు అసలు విష్ణు గారు అర్థం చేసుకోవడం, విష్ణు అప్పుడు నాకు మంచి విష్ణు గారు అంటే అసలు మోహన్ బాబు ఫ్యామిలీ ఆరా అంతా వస్తాను హిట్స్. అండ్ మేము మా ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి చూసిన సినిమాలు అన్ని గుర్తొస్తాయి. అలాంటి పక్కన ఆడుతున్నప్పుడు బేసిక్గా నా తప్ప వాళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలి, కాకపోతే ఆ టైం ఆ డే నాది మంచిగా ఉంది, ఆ టైం నాది మంచి మెమొరీ మిగిలిపోయింది. ఎప్పటికీ నాకు గుర్తు చేసుకుంటే రావణం ఇలా చేసాం అనిపిస్తుంది. నెక్స్ట్ విష్ణు ఫేస్ చేసిన నేను వెయిటింగ్ బ్రో విష్ణుతో వర్క్ చేయాలని, వర్క్ చేసే తప్పకుండా షేర్ చేసుకోవాలని. సార్ ఇలా చేశారు ఇలా అన్నారు. ఆ రోజు స్ట్రిక్ట్ గా ఇది షూట్ టైంలో కానీ ఏది పట్టుకోకుండా మీ మాటలు ఫాలో అవుతున్నాను సార్, మళ్ళీ మీతో కలిసి వర్క్ చేస్తున్నాను చెప్దామని ఉంది, కానీ చూద్దాం టైం వస్తుంది డెఫినెట్లీ. సో బ్రో ఇంకా సుడిగాలి సుధీర్ గారితో కూడా చేస్తున్నారు, అదొక సాంగ్ బాగా వైరల్ అయింది, అది అమ్మాడియా సంథింగ్. అవును. సో అది ఎలా అనిపించింది సుధీర్ గారితో చేయడం? అంటే ఆయన కూడా ఇలాగా చిన్న స్థాయి నుంచి. అవును బ్రో, నాకు సుధీర్ గారిని ఎప్పుడు చూసినా కూడా మన తమిళ ఇండస్ట్రీ నుంచి మన శివకార్తికేయన్ ఎలా వచ్చారు యాంకరింగ్ నుంచి, అలా ఆయనలాగా అవ్వాలి నా, అలాంటి క్యాపబిలిటీ ఉంది. ఆయన అంత కష్టపడతారు, అంత అన్నీ చేయగలుగుతారు, హీరో మెటీరియల్. అండ్ మన ఇండస్ట్రీలో చాలా మంది చెప్తుంటారు హీరోలు కొదువు ఉంది, తక్కువ మంది హీరోలు ఉన్నారు అని చెప్పేసి. కొన్ని కథలు కొంతమందితో చెప్పగలం, అందరితో చెప్పలేం కదా అనే సెన్స్. సో నాకు సుధీర్ అన్నతో వర్క్ చేసినప్పుడు ఒక అన్నతో పనిచేసే ఫీలింగ్ వస్తుంది. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఆయన హ్యూమర్ ఎక్కువ, మనం ఏం చెప్పినా ఆయన ఫస్ట్ నవ్వేస్తూ ఉంటాడు, మనం నవ్వించుతూ మన మాటలు నవ్వుతూ ఆయన కలిసి పనిచేస్తూ ఉంటాడు. సో అదే బ్రో, నేను ఆయన సుధీర్ అన్న ఒక స్టాండర్డ్ సినిమా చేసి హీరోగా నిలబడితే ఒక 100 మందిలో ఒక 10 మంది నేను హ్యాపీ ఫీల్ అవుతా ఫస్ట్. ఇంకోటి నేను విన్నాను సుధీర్ గారికి ఫోన్ పేలు ఉండవు, ఏముండవు, అసలు ఏం వాడు ఆయన అని చెప్పేసి మన వాళ్ళే చెప్పారు. అసలు నీకు చూసారు ఎప్పుడన్నా? ఇప్పుడు నేను అసలు అది ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మనం ప్రొఫెషనల్ సెట్ లో ఉంటారు అంటే ఇప్పుడు మన మాస్టర్ ఆయన హీరో ఆర్టిస్ట్ గా ఉంటారు కాబట్టి మనం అంత పట్టించుకోలేదు యాక్చువల్లీ. సో అదే పర్సనల్, ఇంకా మొబైల్ వాడతారా వాడరా, ఫోన్ పేలు గూగుల్ పేలు తెలియదు. అండ్ దాని రీజన్ కూడా మనం అడగలేము అసలు ఎందుకు అని. లైక్ కాకపోతే మనతో ఉన్నప్పుడు మాత్రం చాలా ఆ ఫ్రెండ్లీ వైబ్, ఆ క్లోజ్నెస్, ఆ ఓన్నెస్ అంతా ఉంటుంది. సో మొత్తానికి చాలా షేర్ చేసుకున్నారు, మంచి యాక్టింగ్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి బ్రో, హీరోగా ట్రై చేయండి, గురుగారు దండగా వస్తుంది. విష్ణుతో కలిసి చేసే ఛాన్స్ వస్తే బెటర్. ఇంకా నేను వెయిటింగ్ కూడా యాక్చువల్లీ విష్ణుతో చేయాలి. అంటే ఆయన నా నమ్మకం ఏంటంటే కలిసి మాట్లాడితే తప్పకుండా ఆయన ఇస్తారు. కానీ నేను ఇంకోటి నేను వర్క్ చేయాలని వెయిటింగ్, ఆయన ఇంకోటి పెద్ద వెయిటింగ్ ఏంటంటే ఆయన కంబ్యాక్ కోసం, ఒక స్ట్రాంగ్ కంబ్యాక్. ఆయన అంటే ఆయన కపబిలిటీ మనకు తెలుసు, ఆయన వాయిస్ డైలాగ్ అని మనకు తెలుసు. ఈ మధ్య అది కొంచెం మిస్ అవుతూ వస్తుంది, ఏదో డైరెక్టర్స్ వల్ల లేకపోతే టైం వల్ల లేకపోతే రేషియో తెలియదు, కానీ ఏదో ఒక చిన్న దీని వల్ల మిస్ అవుతూ వస్తుంది. ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ వచ్చిన రోజు నేను వెళ్ళి కలిసి అప్పుడు అన్ని విషయాలు షేర్ చేసుకొని వర్క్ చేస్తాను. వెయిటింగ్ వచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ఇంత టైం ఇచ్చారు. అండ్ ఫర్దర్గా ముందు ప్రాజెక్ట్స్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో చూసారు కదా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ఏమని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ.